నయోమి, మారా నుండి మధురమైన జీవితం వరకు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం నయోమి జీవితాన్ని గురించి ధ్యానించుకుందాం. ఆమె జీవితం మనకు ఎన్నో ఆశీర్వాదాలు, పాఠాలు నేర్పుతుంది. బైబిల్లో రూతు గ్రంథం దావీదు ప్రభువైన క్రీస్తు వంశావళిని తెలియజేయటానికి రాశారు. ఈ గ్రంథంలో నయోమి పేరు లేకపోతే ఆమె గురించి మనకు తెలిసేది కాదు. కష్టం కలిగిన మధురమైన నయోమి. నయోమి పేరుకు మధురమైన అని అర్థం. అయితే ఆమె జీవితం ఎన్నో కష్టాలతో నిండిపోయింది. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు తన భర్త ఎలీమెలెకు 2 కుమారులు మహలోను, కిల్యోనుతో కలిసి అన్యదేశమైన మోయాబుకు వెళ్లారు. వారి వద్ద ఉన్నదంతా తీసుకుని వెళ్లారు. అయితే యేసు చెప్పినట్లుగా ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. లూకా 12:15. ఈ మాట నయోమి జీవితంలో నిజమైంది. మోయాబులో నయోమికి పెద్ద కష్టం ఎదురైంది. మొదట ఆమె భర్త, ఆ తరువాత 2 కుమారులు చనిపోయారు. అప్పటికి ఆమె కుమారులు మోయాబు స్త్రీలైన ఓర్పా, రూతులను వివాహం చేసుకున్నారు. తన భర్త, కుమారులు లేక నయోమి ఎంతో దుఃఖపడింది. ఆమె ముఖం కూడా మారిపోయింది. ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు, ఈమె నయోమి కదా అని అడిగారు. అప్పుడామె, నన్ను నయోమి అనకండి, మారా అనండి. ఎందుకంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగించాడు. రూతు 1:20-21 అని చెప్పింది. మారా అంటే చేదు అని అర్థం. నయోమికి కలిగిన కష్టాలు ఆమెను దేవునికి మరింత దగ్గర చేశాయి. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గంభీరపరచును. ప్రసంగి 7:3. కీర్తనల గ్రంథంలో దావీదురాజు, నేను నీ కట్టడలను నేర్చుకునున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయెను. కీర్తనల గ్రంథం 119:71 అని అన్నాడు. నయోమి జీవితంలో కూడా అదే జరిగింది. జ్ఞాపకశక్తి, ఆదరణ మరియు నిరీక్షణ. నయోమికి దేవుడు ఒక గొప్ప బహుమతిచ్చాడు, జ్ఞాపకశక్తి. ఆమె తన స్వంత ప్రజలను, బంధువులను గుర్తుచేసుకుంది. ఇది ఆమె జీవితానికి ఒక ఆశీర్వాదంగా మారింది. మనం మన జీవితంలో కొన్నిసార్లు గతంలో జరిగిన కష్టాలను మర్చిపోవాలి. నయోమి కూడా మోయాబులో తన చేదు అనుభవాలను కొంతవరకు మర్చిపోయింది. ఆమె తిరిగి బెత్లెహేముకు వచ్చి తన కోడలు రూతుతో కలిసి కష్టపడి పనిచేసింది. రూతు తన అత్తను ప్రేమతో, బాధ్యతతో చూసుకుంది. దీనివల్ల నయోమికి గొప్ప ఆదరణ, నిరీక్షణ లభించాయి. బైబిలు మనకు చెప్పినట్లుగా ఒక విధవరాలు తన పిల్లలు లేదా మనుమరాళ్లచేత గౌరవించబడితే అది ఆమెకు గొప్ప ఆదరణ. 1 తిమోతి 5:4-16. ఆదర్శవంతమైన అత్త కోడళ్ల బంధం. నయోమి, రూతుల బంధం మనకు ఒక మంచి ఉదాహరణ. నయోమి దేవుని ఎడల చూపించిన భక్తి, విశ్వాసం రూతును ఆకర్షించాయి. అందుకే రూతు, నీ దేవుడే నా దేవుడు, రూతు 1:16 అని చెప్పగలిగింది. కొన్నిసార్లు మనం మన సొంత కుటుంబ సభ్యులనే దేవుని దగ్గరికి నడిపించలేం. లోతు తన కుటుంబం విషయంలో విఫలమయ్యాడు. ఆదికాండం 19:14. యాజకుడైన ఏలీ కూడా తన కుమారులను సరియైన మార్గంలో నడిపించలేకపోయాడు. 1 సమూయేలు 2:12. కాని నయోమి, రూతు ఇద్దరూ దేవుని ఎడల నిజమైన భక్తి కలిగి ఉండటం వల్ల ఒకరికొకరు బాధ్యతలను సంతోషంగా నెరవేర్చుకోగలిగారు. నయోమి తన కోడలు క్షేమం కోసం తన స్వంత విషయాల కంటే ఎక్కువగా ఆలోచించింది. ఆమె రూతుకు వివాహం గురించి కూడా ఆలోచించి, నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా, రూతు 3:1 అని చెప్పింది. అత్తా కోడళ్ల మధ్య ఇలాంటి సంబంధముంటే ఆ ఇల్లు నిజంగా దేవుని దీవెనలతో నిండి ఉంటుంది. మళ్ళీ మధురమైన జీవితం. నయోమి జీవితం మళ్లీ మధురంగా మారింది. ఆమె చిన్న కోడలు రూతు బోయజును వివాహం చేసుకుంది. నయోమికి ఒక మనమడు పుట్టాడు. అతని పేరు ఓబేదు. ఓబేదు దావీదు రాజుకు ముత్తాత. నయోమి చిన్న ఓబేదుకు దాదిగా ఉంది. కుమారుల వృద్ధులకు కిరీటము. సామెతలు 17:6. ఈ మాట నయోమి జీవితంలో నెరవేరింది. ఆమె జీవితం తన మనుమడు ఓబేదు ద్వారా ధన్యకరమైంది. ఆమె తన ఇరుగుపొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండేది. నయోమి జీవితం మోయాబులో మారాగా మారిన
ఆమె దేవుని అడుగుజాడలను అనుసరించి తన శేష జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడంలో అంకితం చేసుకుంది. అందుకే ఆమె పేరు మధురమైన అనే అర్థాన్ని సార్థకం చేసుకుంది. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము సామెతలు 16:31 అని చెప్పినట్లుగా నయోమి నిజంగా నీతిగల జీవితాన్ని గడిపి తన వృద్ధాప్యంలో ఒక కిరీటాన్ని ధరించింది. నయోమి జీవితం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళకూడదు, బదులుగా ఆయనకు మరింత దగ్గర కావాలి. మనం ఇతరులకు సహాయం చేస్తూ దేవుని మార్గంలో నడిస్తే మన జీవితం కూడా మారా నుండి నయోమిలా మధురంగా మారుతుంది. ఆమె జీవితం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ కావాలి. ఆమెలా మనం కూడా కష్టాలను ఎదుర్కొని దేవుని మీద విశ్వాసముంచుతూ ప్రేమతో జీవిద్దాం. అప్పుడు మన జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది. ఆమె జీవితాన్ని గుర్తుచేసుకుని మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? మీ జీవితంలో దేవుడు కష్టాల ద్వారా ఎలా పనిచేశాడో చెప్పగలరా?